సినిమా హీరోయిన్లు కాస్త అటు ఇటుగా డ్రెస్సులు వేసుకుని వస్తే చాలు, వెంటనే ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసేసి అక్కడేదో వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ జరిగింది అంటూ నెట్లో తెగ హడావిడి చేసేస్తుంటారు కొందరు. ఇది నిజమే అని నమ్మేసేవారు కొందరుంటే, ఇలాంటి చెత్త పనులు ఎందుకు చేస్తున్నారు అంటూ బూతులు తిట్టేవారు ఉంటున్నారు. కానీ కొద్దో గొప్ప ఫోటోషాప్ వస్తే చాలు, వెంటనే ఇలాంటి పనులు చేసేసే ఆకతాయిలు మాత్రం నానాటికి పెరిగిపోతున్నారు. మొన్ననే XXX సినిమాను ఇండియాలో ప్రీమియర్గా వేసినప్పుడు చాలా సెక్సీ లో నెక్ డ్రెస్లో దర్శనమిచ్చింది దీపికా పదుకొనే. సదరు డ్రెస్లో ఆమె భారీ క్లీవేజ్ను ప్రదర్శించడం అనేది చూపరులకు భారీ షాకే ఇచ్చిందిలే. అయితే ఇప్పుడు ఆ డ్రెస్ కాస్త పక్కకు జరిగిపోయి ఆ బాహ్యపు అందాలు బయటపడ్డాయంటూ నెట్లో ఒక ఇమేజ్ చక్కర్లు కొడుతోంది. నిజానికి అది నిజం కాదు. సదరు ఈవెంట్లోని ఆమె ఫోటోలను తీసుకొని అలా డ్రెస్ పక్కకు జరిగి ఘోరం జరిగినట్లు మార్ఫింగ్ చేసేశారు కొందరు. వారికి అదే పైశాచిక ఆనందమో తెలియదు కానీ ఈ ఇమేజ్ ను నెట్ అంతా షికార్లు చేయిస్తుండడంతో దీపిక కంట కూడా పడిందట. ఈ మార్ఫింగ్ జబ్బు ఉన్న వారిని మార్చలేమంటూ ఆమె కూడా బాధపడింది. కానీ ఫోటోషాప్ వాడడం కాస్త తెలిసిన ఈ నీచులకు మాత్రం ఇది ఒక వింత వికృత క్రీడే. వారికి అదేం ఆనందాన్ని కలిగిస్తుందో తెలియదు కానీ వీరిని కంట్రోల్ చేయాలంటే నెట్లో సెక్యూరిటీలు కాదు, మానసిక వికాసం మరియు ఎథికల్ బిహేవియర్ థెరపీ క్లాసులు అవసరం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.